ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం ప్రజాస్వామ్య హక్కులు. ఇందులో 169 నుంచి 175 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర కమిషన్? 1 1993లో, 2 1992లో, 3 1994లో, 4 1991లో. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర కమిషన్? 1 1993లో, 2 1992లో, 3 1994లో, 4 1991లో. ప్రాథమిక హక్కుల అమలును కోరే హక్కు మనకు ఉంది. దీన్ని ఏ హక్కు అంటారు? 1 సమానత్వ హక్కు, 2 స్వేచ్ఛ హక్కు, 3 దోపిడీ నిరోధించే హక్కు, 4 రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కుల అమలును కోరే హక్కు మనకు ఉంది. దీన్ని ఏ హక్కు అంటారు? 1 సమానత్వ హక్కు, 2 స్వేచ్ఛ హక్కు, 3 దోపిడీ నిరోధించే హక్కు, 4 రాజ్యాంగ పరిహారపు హక్కు. మన హక్కులు ఏవైనా ఉల్లంఘించబడినప్పుడు మనం వేటి ద్వారా పరిహారం పొందవచ్చు? 1 పార్లమెంట్, 2 న్యాయస్థానాలు, 3 ఇతర దేశాలు, 4 రాజకీయ పార్టీలు. మన హక్కులు ఏవైనా ఉల్లంఘించబడినప్పుడు మనం వేటి ద్వారా పరిహారం పొందవచ్చు అంటే 1 పార్లమెంట్, 2 న్యాయస్థానాలు, 3 ఇతర దేశాలు, 4 రాజకీయ పార్టీలు. ఏవి హామీలు వంటివి అయినప్పటికీ వాటిని గౌరవించేవారు లేకుంటే వాటి వల్ల ఉపయోగం ఉండదు. 1 భూములు, 2 పార్టీలు, 3 హక్కులు, 4 వాగ్దానాలు. ఏవి హామీలు వంటివి అయినప్పటికీ వాటిని గౌరవించేవారు లేకుంటే వాటి వల్ల ఉపయోగం ఉండదు. 1 భూములు, 2 పార్టీలు, 3 హక్కులు, 4 వాగ్దానాలు. జాతీయ మానవ హక్కుల సంఘం లాగా దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కు సంఘాలు ఉన్నాయి? డిసెంబరు 2018 నాటికి 1 25, 2 23, 3 24, 4 26. జాతీయ మానవ హక్కుల సంఘం లాగా దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి? డిసెంబర్ 2018 నాటికి 1 25, 2 23, 3 24, 4 26. ఏదైనా సాధారణ అధిక సంఖ్యాకులకు ఏది సాధారణంగా అధిక సంఖ్యాకులకు అధికారాన్ని ఇస్తుంది? 1 ప్రజాస్వామ్యం, 2 రాజ్యాంగం, 3 నీతి, 4 రాజకీయ పార్టీ. ఏది సాధారణంగా అధిక సంఖ్యాకులకు అధికారాన్ని ఇస్తుంది? 1 ప్రజాస్వామ్యం, 2 రాజ్యాంగం, 3 నీతి, 4 రాజకీయ పార్టీ. రాజ్యాంగం అల్పసంఖ్యాకుల సాంస్కృతిక విద్యా హక్కులను నిర్దేశించింది. అవి 1 అల్పసంఖ్యాకులకు తమకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించుకొని నిర్వహించుకునే హక్కు, 2 ప్రభుత్వం నడిపే ప్రభుత్వ సహకారంతో నడిచే ఏ విద్యా సంస్థలోనూ భాష లేక మతం ఆధారంగా ఏ పౌరునికి ప్రవేశాన్ని నిషేధించరాదు, 3 ఏ వర్గానికి చెందిన పౌరులకైనా తమ నిర్దిష్ట భాషను సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు, 4 పైవన్నీ. ఎవరు రాజ్యాంగ పరిహారాల హక్కును మన రాజ్యాంగం యొక్క గుండె ఆత్మ అని అన్నారు? 1 నెహ్రూ, 2 అంబేద్కర్, 3 గాంధీ, 4 తిలక్. ఎవరు రాజ్యాంగ పరిహారాల హక్కును మన రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని అన్నారు? 1 నెహ్రూ, 2 అంబేద్కర్, 3 గాంధీ, 4 తిలక్. ఒక నిర్దిష్ట చట్టం లేదా ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం ఎవరైనా పౌరుడు లేదా పౌరుల సమూహం ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ కింద ఎవరిని ఆశ్రయించవచ్చు? 1 సుప్రీంకోర్టు లేదా హైకోర్టును, 2 పార్లమెంటు, 3 మంత్రిమండలి, 4 రాజకీయ నాయకులు. ఒక నిర్దిష్ట చట్టం లేదా ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం ఎవరైనా పౌరుడు లేదా పౌరుల సమూహం ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ కింద ఎవరిని ఆశ్రయించవచ్చు? 1 సుప్రీంకోర్టు లేదా హైకోర్టును, 2 పార్లమెంటు, 3 మంత్రిమండలి, 4 రాజకీయ నాయకులు. మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి భారతదేశంలోని ఏ పౌరుడని ఎక్కడ చిరునామాకులు ఎకరాయవచ్చు? 1 రామేశ్వరం, 2 గోవా, 3 కొచ్చిన్, 4 న్యూఢిల్లీ. మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి భారతదేశంలోని ఏ పౌరుడని ఎక్కడ చిరునామాకు లేఖ రాయవచ్చు? 1 రామేశ్వరం, 2 గోవా, 3 కొచ్చిన్, 4 న్యూఢిల్లీ. న్యాయ వ్యవస్థ వల్లే కమిషన్ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉంటుంది. కమిషన్ ఎవరు నియమిస్తారు? 1 ప్రధానమంత్రి, 2 మంత్రిమండలి, 3 రాష్ట్రపతి, 4 పార్లమెంట్. న్యాయ వ్యవస్థ వల్లే కమిషన్ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉంటుంది. కమిషన్ ఎవరు నియమిస్తారు? 1 ప్రధానమంత్రి, 2 మంత్రిమండలి, 3 రాష్ట్రపతి, 4 పార్లమెంట్. ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు? ఇది సామాజిక లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అయితే దీనిని ఏమని అంటారు? 1 ప్రజా సౌకర్య వ్యాజ్యం, 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యం, 3 ప్రజాస్వామ్య ప్రయోజన వ్యాజ్యం, 4 ప్రయోజన వ్యాజ్యం. ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు. ఇది సామాజిక లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించినది అయితే దీనిని ఏమంటారు? 1 ప్రజా సౌకర్య వ్యాజ్యం, 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యం, 3 ప్రజాస్వామ్య ప్రయోజన వ్యాజ్యం, 4 ప్రయోజన వ్యాజ్యం. ఎన్హెచ్ఆర్సీ గల అధికారాలు: 1 తనిఖీ కోసం ఏదైనా జైలును సందర్శించవచ్చు, 2 ఏ ప్రభుత్వ అధికారినైనా ప్రశ్నించవచ్చు, 3 న్యాయస్థానంలాగా అది సాక్షులను పిలిపించవచ్చు,
4 పైవన్నీ. ఎన్హెచ్ఆర్సీకి గల అధికారాలు: 1 తనిఖీ కోసం ఏదైనా జైలును సందర్శించవచ్చు. 2 ఏ ప్రభుత్వ అధికారినైనా ప్రశ్నించవచ్చు. 3 న్యాయస్థానంలాగా అది సాక్షులను పిలిపించవచ్చు. 4 పైవన్నీ. శాసనసభ లేదా కార్యనిర్వాహక వర్గం ఏదైనా చట్టం ద్వారా ఏ హక్కులను తొలగించినా లేదా పరిమితం చేసినా ఆ చట్టం చెల్లదు. 1 మానవ హక్కులు, 2 ప్రాథమిక హక్కులు, 3 రాజకీయ హక్కులు, 4 అధికారుల హక్కులు. శాసనసభ లేదా కార్యనిర్వాహక వర్గం ఏదైనా చట్టం ద్వారా ఏ హక్కులను తొలగించినా లేదా పరిమితం చేసినా ఆ చట్టం చెల్లదు. 1 మానవ హక్కులు, 2 ప్రాథమిక హక్కులు, 3 రాజకీయ హక్కులు, 4 అధికారుల హక్కులు. ఎన్హెచ్ఆర్సీ విస్తరింపు: 1 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, 2 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, 3 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్, 4 నేషనల్ హై రైట్ కమిషన్. ఎన్హెచ్ఆర్సీ విస్తరింపు: 1 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, 2 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, 3 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్, 4 నేషనల్ హై రైట్ కమిషన్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర కమిషన్? కరెక్ట్ ఆన్సర్ 1 1993లో. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర కమిషన్? 1993లో. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రాథమిక హక్కుల అమలును కోరే హక్కు మనకు ఉంది, దీన్ని ఏ హక్కు అంటారు? కరెక్ట్ ఆన్సర్ 4 రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కుల అమలును కోరే హక్కు మనకు ఉంది, దీన్ని ఏ హక్కు అంటారంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. కరెక్ట్ ఆన్సర్ 4. మన హక్కులు ఏవైనా ఉల్లంఘించబడినప్పుడు మన వేటి ద్వారా పరిహారం పొందవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 2 న్యాయస్థానాలు. మన హక్కులు ఏవైనా ఉల్లంఘించబడినప్పుడు మన వేటి ద్వారా పరిహారం పొందవచ్చు? న్యాయస్థానాలు. కరెక్ట్ ఆన్సర్ 2. ఏవి హామీలు వంటివి అయినప్పటికీ వాటిని గౌరవించేవారు లేకుంటే వాటి వల్ల ఉపయోగం ఉండదు? కరెక్ట్ ఆన్సర్ 3 హక్కులు. ఏవి హామీలు వంటివి అయినప్పటికీ వాటిని గౌరవించేవారు లేకుంటే వాటి వల్ల ఉపయోగం ఉండదంటే హక్కులు. కరెక్ట్ ఆన్సర్ 3. జాతీయ మానవ హక్కుల సంఘంలాగా దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి? డిసెంబర్ 2018 నాటికి. కరెక్ట్ ఆన్సర్ 4 26. జాతీయ మానవ హక్కుల సంఘంలాగా దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి? డిసెంబర్ 2018 నాటికి. 26. కరెక్ట్ ఆన్సర్ 4. ఏది సాధారణంగా అధిక సంఖ్యాకులకు అధికారాన్ని ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 ప్రజాస్వామ్యం. ఏది సాధారణంగా అధిక సంఖ్యాకులకు అధికారాన్ని ఇస్తుంది అంటే ప్రజాస్వామ్యం. కరెక్ట్ ఆన్సర్ 1. రాజ్యాంగం అల్పసంఖ్యాకుల సాంస్కృతిక విద్యా హక్కులను నిర్దేశించింది, అవి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అల్పసంఖ్యాకులు తమకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించుకొని నిర్వహించుకునే హక్కు, ప్రభుత్వ సహకారంతో నడిచే ఏ విద్యా సంస్థలను భాష లేక మతమాత్రంగా ఏ పౌరునికి ప్రవేశాన్ని నిషేధించరాదు, ఏ వర్గానికి చెందిన పౌరులకైనా తమ నిర్దిష్ట భాషను సంస్కృతి పరిరక్షించుకునే హక్కు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎవరు రాజ్యాంగ పరిహారాల హక్కును మన రాజ్యాంగం యొక్క గుండె ఆత్మ అని అన్నారు? కరెక్ట్ ఆన్సర్ 2 అంబేద్కర్. ఎవరు రాజ్యాంగ పరిహారాల హక్కును మన రాజ్యాంగం యొక్క గుండె ఆత్మ అని అన్నారు? కరెక్ట్ ఆన్సర్ 2 అంబేద్కర్. ఒక నిర్దిష్ట చట్టం లేదా ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం ఎవరైనా పౌరులు లేదా పౌరుల సమూహం ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ కింద ఎవరిని ఆశ్రయించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 1 సుప్రీంకోర్టు లేదా హైకోర్టును. ఒక నిర్దిష్ట చట్టం లేదా ప్రభుత్వం చర్యకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం ఎవరైనా పౌరుడు లేదా పౌరుల సమూహం ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టును. కరెక్ట్ ఆన్సర్ 1. మానవ హక్కుల ఉల్లంఘన వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి భారతదేశంలో ఏ పౌరుడైనా ఎక్కడ చిరునామాకు లేఖ రాయవచ్చు? న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ 4. మానవ హక్కుల ఉల్లంఘన వ్యతిరేకంగా ఫిర్యాదు చేయబడిన భారతదేశంలోని ఏ పౌరుని ఎక్కడ చిరునామాకు లేఖ రాయవచ్చు అంటే న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ 4. న్యాయ వ్యవస్థ వల్లే కమిషన్ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉంటుంది, కమిషన్ ఎవరు నియమిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 రాష్ట్రపతి. న్యాయ వ్యవస్థ వల్లే కమిషన్ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉంటుంది, కమిషన్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు, ఇది సామాజిక లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించింది అయితే దీనిని ఏం అంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ప్రాథమిక హక్కు ఉల్లంఘన వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు, ఇది సామాజిక లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించింది అయితే దీనిని ఏమంటారంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం. కరెక్ట్ ఆన్సర్ 2. ఎన్హెచ్ఆర్సీకి గల అధికారాలు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎన్హెచ్ఆర్సీకి తనిఖీ కోసం ఏదైనా జైలును సందర్శించవచ్చు, ఏ ప్రభుత్వ అధికారినైనా ప్రశ్నించవచ్చు, న్యాయస్థానంలో అది సాక్షులను పిలిపించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎన్హెచ్ఆర్సీకి గల అధికారాలు పైవన్నీ. శాసనసభ లేదా కార్యనిర్వాహక వర్గం ఏదైనా చట్టం ద్వారా ఏ హక్కులను తొలగించినా లేదా పరిమితం చేసినా ఆ చట్టం చెల్లదు, ప్రాథమిక హక్కులను. కరెక్ట్ ఆన్సర్ 2. శాసనసభ లేదా కార్యనిర్వాహక వర్గం ఏదైనా చట్టం ద్వారా ఏ హక్కులను తొలగించినా లేదా పరిమితం చేసినా ఆ చట్టం చెల్లదంటే ప్రాథమిక హక్కులు. కరెక్ట్ ఆన్సర్ 2. ఎన్హెచ్ఆర్సీ విస్తరింపు? కరెక్ట్ ఆన్సర్ 1 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్.
ఎన్హెచ్ఆర్సీ విస్తరింపు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.